ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించాలని నీ సన్నిధికి తీసుకుని వచ్చినందుకే వందనాలు ప్రభా. కొంత సమయం ప్రభా మీ సన్నిధిని, మీ యొక్క ప్రభా నడిపింపును ఈ స్థలమందు ఉంచండి తండ్రి. బలమైన నీ ఆత్మను దయచేయండి నాయన. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి ప్రతి పాపమును కడగండి ప్రభా, పరిశుద్ధపరచండి. మీరే సమృద్ధిగా నీ ఆత్మను దయచేయండి ప్రభా. పాటల్లో నీ సన్నిధి ఉంచండి. ఎన్నో మా హృదయపూర్వకంగా ఆరాధించడానికి కావాల్సిన మాటలు దయచేయండి. అలాగే ప్రభా, మీ వాక్య సత్యాలు కూడా మీరే బయలుపరచండి ప్రభా. జీవితానికి కావలసిన అమూల్యమైన విషయాలు నేర్పించండి ప్రభా. ముఖ్యంగా ప్రభా, జ్ఞానంతో కాక ఆత్మతోనూ శక్తితోనూ మీరే నా తండ్రి మమ్మల్ని బలపరచండి. మీరే మీలోనికి రండి. బలమైన నీ ఆత్మను దయచేయండి. అన్ని విషయాల్లో మీరే కృప చూపించండి ప్రభా. నేను నీ కనికరాన్ని, నీ వాత్సల్యతను, నీ దయను ప్రభా మీరు చూపించబట్టే ఈ రోజు వరకు నేను బ్రతికి నేను ఇంతవరకు రాగలిగి ఉన్నాను ప్రభా. దాన్ని బట్టి హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తున్నాను తండ్రి. అలాంటి గొప్ప దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడానికి కావలసిన నీ ఆత్మను దయచేయండి. నీ ప్రత్యక్షతలు దయచేయండి. నేను నీ జీవాన్ని దయచేయండి. ఆ రీతిగా ఆత్మలో సంతృప్తి కలిగేంతగా నీ ఆత్మవర్షాన్ని కుమ్మరించండి. సమయం అంతా నీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నావు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నావు. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు
ప్రభువా. ఏ దారి కానక నశించే నన్ను నీ దారిలోకి నడిపించినావే. ఏ దారి కానక నశించే నన్ను నీ దారిలోకి నడిపించినావే. ద్వారము నీవై జీవము నీవై, ద్వారము నీవై జీవము నీవై, నీ దొడ్డిలోకి నన్ను చేర్చితివే. నీ దొడ్డిలోకి నన్ను చేర్చితివే. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. పాపముచే మరణించగా క్రీస్తులోనే బ్రతికించినావు. పాపముచే మరణించగా క్రీస్తులోనే బ్రతికించినావు. ప్రేమించితివే ప్రాణమును పెట్టి, ప్రేమించితివే ప్రాణమును పెట్టి, మంచి కాపరిగా నన్ను కాపాడెను. మంచి కాపరిగా నన్ను కాపాడెను. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నావు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నావు. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నీ సంకల్పము నిత్య జీవము నరులందరికీ ఇవ్వాలని. నీ సంకల్పము నిత్య జీవము నరులందరికీ ఇవ్వాలని. హలో హలో భద్రపరచితివే నీ చేతిలోనే, భద్రపరచితివే నీ చేతిలోనే. ఎవరు నన్ను ముట్టుకోలేకుండా, ఎవరు నన్ను ముట్టుకోలేకుండా, నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నేనే మార్గం, నేనే సత్యం,
సత్యం నేనే జీవం అని అన్నావు. నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని అన్నావు. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. మారని దేవుడు మధురమైన వాడు, ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. మారని దేవుడు మధురమైన వాడు, ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. విడువడు నన్ను ఎన్నడు కన్నీటి లోయలో, కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. విడువడు ఎప్పుడు నన్ను కన్నీటి లోయలో, కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. మారని దేవుడు మధురమైన వాడు, ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. భూమి మార్పు నొందిన, పర్వతాలు మునిగిన, సముద్ర జలాలన్నీ నాపై లేచిన, భూమి మార్పు నొందిన, పర్వతాలు మునిగిన, సముద్ర జలాలన్నీ నాపై లేచిన, ఇశ్రాయేలు దేవుడు నాకు తోడున్నాడు. ఇశ్రాయేలు దేవుడు నాకు తోడున్నాడు. నేను భయపడక ఆయనను నమ్ముకుందును. నేను భయపడక ఆయనను నమ్ముకుందును. మారని దేవుడు మధురమైన వాడు, ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆర్థిక నష్టములు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు నన్ను కృంగదీసిన, ఆర్థిక నష్టములు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు నన్ను కృంగదీసిన, సైన్యములకు అధిపతి నాకు తోడున్నాడు. సైన్యములకు అధిపతి నాకు తోడున్నాడు. నేను బెదరకుందును, ఆయనను వేడుకుందును. నేను బెదరకుందును, ఆయనను వేడుకుందును. మారని దేవుడు మధురమైన వాడు,
ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. విడువడు నన్ను ఎప్పుడు కన్నీటి లోయలో, కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. విడువడు నన్ను ఎప్పుడు కన్నీటి లోయలో, కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. మారని దేవుడు మధురమైన వాడు, ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆత్మీయులు దూరమైన, సేవలో విఫలమైన, ఆత్మలో దిగజారిన, హృదయము బ్రద్దలైన. ఆత్మీయులు దూరమైన, సేవలో విఫలమైన, ఆత్మలో దిగజారిన, హృదయము బ్రద్దలైన. సృష్టికర్త దేవుడు నాకు తోడున్నాడు. సృష్టికర్త దేవుడు నాకు తోడున్నాడు. ఎప్పటికీ ఎన్నటికీ నన్ను విడువని దేవుడు. ఎప్పటికీ ఎన్నటికీ నన్ను విడువని దేవుడు. మారని దేవుడు మధురమైన వాడు, ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. విడువడు నన్ను ఎన్నడు కన్నీటి లోయలో, కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. విడువడు ఎప్పుడు కన్నీటి లోయలో, కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. 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 మారని దేవుడు మధురమైన వాడు, ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. విడువడు నన్ను ఎన్నడు కన్నీటి లోయలో, కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. విడువడు ఎప్పుడు నన్ను కన్నీటి లోయలో, కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా.
నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చునుగా. భూమి మార్పు నొందిన, పర్వతాలు మునిగిన, సముద్ర జలాలన్నీ నాపై లేచిన, ఇశ్రాయేలు దేవుడు నాకు తోడున్నాడు. ఇశ్రాయేలు దేవుడు నాకు తోడున్నాడు. నేను భయపడక ఆయనను నమ్ముకొందును. నేను భయపడక ఆయనను నమ్ముకొందును. మారని దేవుడు, మధురమైన వాడు, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆత్మీయులు దూరమైన, సేవలో విఫలమైన, ఆత్మలో దిగజారిన, హృదయము బ్రద్దలైన, ఆత్మీయులు దూరమైన, సేవలో విఫలమైన, ఆత్మలో దిగజారిన, హృదయము బ్రద్దలైన, సృష్టికర్త దేవుడు నాకు తోడున్నాడు. సృష్టికర్త దేవుడు నాకు తోడున్నాడు. ఎప్పటికీ ఎన్నటికీ నన్ను విడువని దేవుడు. ఎప్పటికీ ఎన్నటికీ నన్ను విడువని దేవుడు. మారని దేవుడు, మధురమైన వాడు, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. విడువడు నన్ను ఎప్పుడు కన్నీటి లోయలో, కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. విడువడు నన్ను ఎప్పుడు కన్నీటి లోయలో, కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. 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 మీకా గ్రంథము 6వ అధ్యాయం 7వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనం కానీ చదువుకుందాం. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచుడు. మీకా ప్రవక్త మరి దేవుని గురించి కొన్ని ప్రవచనాలు చెప్పాడు ఇశ్రాయేల్ ప్రజల గురించి. మొదట్లో దేవుడు వాళ్ళ మీద కోప్పడిన వాళ్ళ యాజకుల మీద, పట్టణం మీద. చివరికి వచ్చేసరికి దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై
వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడు. ఆయన కనికరము చూపుట యందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపము ఉంచడు. ఈరోజు దేవుడు క్షమించి మరి దోషములని పాపములని పరిహరించడం దేవుని దగ్గర ఉన్న గొప్ప మరి లక్షణం. ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఎంతో కోపపడ్డాడు, ప్రవక్తల విషయంలో, పట్టణం విషయంలో. అయినా సరే వాళ్ళు మనుషులు ఎలాంటి వాళ్ళైనా సరే, ఈవెన్ 7వ అధ్యాయంలో కూడా మనుషులు ఒక్కడు కూడా భక్తుడు కూడా లేడంట. 7వ అధ్యాయం 2వ వచనం, భక్తుడు దేశంలో లేకపోయినా, జనుల్లో యథార్థవంతులు లేకపోయినా, ప్రాణాన్ని చేయడానికి ప్రతి మనుష్యుడు కిరాతకుడై ప్రవర్తిస్తున్నాడు. 2 చేతులతో కీడు చేస్తారు, లంచం పుచ్చుకుంటారు, అధిపతులు బహుమానం కోరుతారు. తర్వాత మంచోళ్ళు కూడా ముళ్ళ కంచె లాంటి వాళ్ళు. స్నేహితుని నమ్ముకోవద్దు. తర్వాత పడుకొని ఉన్న వాళ్ళని నమ్ముకొని వద్దు. కుమారుణ్ణి నిర్లక్ష్య పెడుతున్నారు. ఇట్లా ఒక్కరు కూడా మంచి వాళ్ళు లేరు, భక్తులు లేరు, యథార్థపరులు లేరు. కానీ దేవుడు శేషించిన వారి విషయములు, తన స్వాస్థ్యమైన ప్రజల విషయంలో వారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమ విషయంలో వారిని క్షమించే దేవుడవైన నీతో సముడైన వాడు ఎవడున్నాడు? సముడైన దేవుడు ఎవడున్నాడు? ఒక మంచి లేడు, ఒక భక్తిపరుడు లేడు. మంచోళ్ళు కూడా చెడుగా ఉన్నారు. స్నేహితులు, తల్లిదండ్రులు, కోవిడ్లో పడుకున్న వాళ్ళు సైతం మోసం చేసే స్థితిలో ఉన్నారు. పై వచనంలో అంత ఘోరంగా ప్రజలు ఉన్నారు. అయినా సరే చివరికి వచ్చేసరికి దేవుని యొక్క కనికరం మీద, దేవుని యొక్క క్షమాపణ మీద, దేవుని యొక్క ప్రేమ మీద ఈ భక్తుడు ఆధారపడతా ఉన్నాడు. దోషాన్ని పరిహరించి, పాపాలను, అతిక్రమాల్ని క్షమించే నీలాంటి దేవుడైన, నీతో సముడైన దేవుడు ఉన్నాడా? క్షమించే దేవుడు. అందుకనే మనం జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, ఎన్నో విషయాల్లో తప్పులు చేస్తాం, ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో అతిక్రమములు చేస్తాం. ఎన్నోసార్లు దేవునికి విరోధంగా చేసిన వాటిని ఎంతో నష్టపోతాం, ఎంతో బాధపడతాం, ఎంతో అవమానాన్ని తెచ్చుకుంటాం. కానీ ఆయన నిరంతరం కోపం ఉంచాడు. ఆయన కనికరం చూపించుట యందు సంతోషించేవాడు. అలా క్షమించే దేవుడు లాంటి వాడు ఎవడున్నాడు? నీతో సమానమైన దేవుడు ఎవడున్నాడు? నిజంగా దేవుడు ఎంతో కనికరాన్ని చూపించేవాడు. దేవుడి కనికరాన్ని బట్టి మనం బ్రతకగలుగుతున్నాం. దేవుని కనికరాన్ని బట్టి మనం జీవించగలుగుతున్నాం. ఒక భక్తుడు లేకపోయినా, ఒక యథార్థవంతులు లేకపోయినా, మంచోళ్ళు సైతం చెడ్డవారై ముళ్ళ కంచెల్లాగా ఉన్నా, అలాంటి తన ప్రజల మీద ఆయన కనికరం చూపిస్తున్నాడు. ఈరోజు కూడా విశ్వాసులు, భక్తులు, సేవకులు మంచోళ్ళని కాదు, అయినా కూడా దేవుడు తన కనికరాన్ని చూపిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. క్షమించబట్టే మనం ఈ రోజు వరకు ఉన్నాం. లేదంటే ఆయన కోపానికి ఎప్పుడో మరణించే వాళ్ళం, చావుకు వెళ్ళిపోయే వాళ్ళం. దేవుడు కోపం వచ్చి శిక్షిస్తే పాత నిబంధనలో అక్కడికక్కడ ఎంతో మంది చచ్చిపోయారు. దేవుని కోపం ముందు ఎవరు నిలబడలేరు. దేవుడు ఒకటి వద్దన్నాడంటే ఇంక అంతే. మోషే లాంటి వాడు తప్పు చేసినప్పుడు కూడా ఎంత అడిగినా కూడా మళ్ళీ అవకాశం ఇవ్వలేదు కనానులోకి వెళ్ళడానికి.
కొన్నిసార్లు తప్పులు చేసినప్పుడు శిక్ష వెంటనే వచ్చేది. కానీ దేవుడు రాను 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 శిక్ష కంటే కూడా ప్రేమను పంచడం, క్షమించడం నేర్చుకున్నాడు. పాత నిబంధనలో ఉన్నట్టు దేవుడు ఇప్పుడుంటే ఈ భూమి మీద క్రైస్తవులు, విశ్వాసులు దేవునిలో బతకడం కూడా కష్టమయ్యేది. దేవుడు మార్చుకోకుండా, తన నిబంధనను మార్చుకోకుండా, తన ప్రేమను మార్చుకోకుండా అలాగే ఉండింటే, పాత నిబంధనలో చేసినట్టు చేసింటే, ఒక క్రొత్త నిబంధన ఏర్పాటు చేయకపోతే మనము బ్రతికే వాళ్ళం కాదు. అందుకే ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయానికి వచ్చేసరికి క్రొత్త నిబంధన చేయటం ద్వారా పాపాలకి జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. అందుకనే దేవుని కనికరాన్ని బట్టే బ్రతుకుతున్నాం, దేవుని దయని బట్టే బ్రతుకుతున్నాం. ఆయన క్షమించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నట్టు ఇక్కడ చెప్తున్నాడు. క్షమించే దేవుడు నీలాంటి వాడు ఇంకొకరు లేడని చెప్తున్నాడు. అందుకే ఆయన కనికరం చూపుటయందు సంతోషిస్తాడంట. మనం కొన్ని విషయాల్లో సంతోషిస్తాం, దేవుడు కనికరం చూపించట్లో సంతోషిస్తాడు. అంటే ఆయనకి ఇష్టం కనికరం చూపించడం, అందులో ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడంట. ఆ కనికరం చూపించేటప్పుడు ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడంట, ఆయన సంతోషిస్తాడంట. అందుకే నిరంతరం కోపము ఉంచుకోడు అని చెప్తున్నాడు. అందుకనే దేవుడు తన కనికరాన్ని చూపించడం బట్టే, ఎన్నో విషయాల్లో తన జాలి చూపించడం బట్టే, తన ప్రేమ చూపించడం బట్టే ఈ రోజు వరకు విశ్వాసులు, దేవుని ఈ భూమి మీద ప్రజలు బ్రతకగలుగుతున్నారు. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు 19వ వచనం, ఆయన మరలా మన ఎడల జాలిపడును. దేవుని యొక్క లక్షణాలు ఏవి? ఆయన మరలా జాలిపడు. ఎందుకు జాలిపడతాడంటే, మన దోషాలను అణచివేయడానికి, మన పాపాలన్నీ తీసుకెళ్లి సముద్ర అగాధంలో పడవేయడానికి. ఆయన మెయిన్ మన విషయంలో జాలిపడేది ఏంటంటే, పాపాలు, దోషాలు దేవునికి మనకి విరోధంగా ఉన్నాయి. ఒక వ్యక్తికి ఒక పాపము, ఒక దోషము, ఒక రిలేషన్ కోల్పోవడానికి కారణమవుతుంది. ఒక తప్పు, ఒక మాట ఒక సంబంధాన్ని కోల్పోవడానికి కారణమవుతుంది. అలాగే దేవునికి మనుషునికి మధ్యలో ఒక సంబంధాన్ని కోల్పోవడానికి ఈ పాపాలు, దోషాలు కారణమవుతున్నాయి. మనిషి ఎప్పుడు దేవుని దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు, దేవుడు చేర్చుకోలేని స్థితిలో ఉన్నాడు. ఆయన పాపాన్ని, దోషాన్ని క్షమిస్తాడు, కానీ దోషులను మాత్రం నిర్దోషులు అని ఎంచడు. క్షమిస్తాడు కానీ ఫీల్ అవ్వడు. దోషులను పట్టుకొని నిర్దోషులు అన్నాడు, పాపులను పట్టుకొని పరిశుద్ధులు అన్నాడు. అలా చేయగలడు క్షమించి. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన మరలా మన యందు జాలిపడును. దేవునికి చాలి, కనికరము ఎందుకంటే పాపములే, దోషములే. మానవులందరితో ఆయనకున్న ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మానవులు పాపాలు చేశారు, దోషాలు చేశారు, దీనికి ప్రాయశ్చిత్తం చెయ్యాలి, దేవుని దగ్గరికి చేర్చుకోవాలి. దిస్ ఇస్ ద హోల్ మెసేజ్ ఆఫ్ బైబిల్. మెయిన్ అదే. ఆదికాండం నుంచి మనకు చివరి వరకు కూడా ఒకటే మెసేజ్ ఏంటంటే, పాపములు, దోషములు దేవునికి మనుషునికి దూరం పెంచాయి, మరణానికి తీసుకెళ్ళాయి, నరకానికి తీసుకెళ్తున్నాయి. వారిద్దరిని ఏకం చేయడమే. ఈవెన్ దో యేసుక్రీస్తు రావడానికి కూడా మెయిన్ రీజన్ అదే. దాని విషయంలో ఆయన జాలిపడ్డము, కనికరపడ్డము బట్టి మానవులు బ్రతకగలుగుతున్నారు.
ఇది మనకొక్కరికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చే ఒక సందేశం ఏంటంటే, దేవుడు దోషాల విషయంలో, పాపాల విషయంలో కనికరపడుతున్నాడు కాబట్టి ఈ భూమి ఉంది, భూమి మీద ప్రజలు ఉన్నారు, ఆకాశం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఆయన కోపంతో ఇవన్నీ తీసేస్తే ఎవరు ఉండం మనం. ఆయన జాలి, ఆయన కనికరము ఈ భూమి పుట్టినది మొదలుకొని, మానవుడు పుట్టింది మొదలుకొని చూపిస్తూనే ఉన్నాడు. ఆదామును చంపేసి అక్కడితో క్లోజ్ చేసింటే ఈ భూమి మీద మనుషులు ఉండేవాళ్ళుగా, కానీ కనికరం చూపించి బతకనిచ్చాడు. నోవా టైంలో కూడా అందరిని చంపేసింటే అక్కడ ఎండ్ అయ్యేది, కానీ బ్రతకనిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు బబులోనికి వెళ్ళేటప్పుడు అందరినీ చంపేసి కొంతమంది చెరలో ఉంచాడు. శేషం ఎప్పుడు ఉంచుతూనే ఉంచాడు. అందుకే అంటున్నాడు, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును, మిగిలిన వారి దోషాన్ని ఆయన పరిహరిస్తూ ఉన్నాడు. అలా విషయంలో జాలి చూపిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు. అందుకే ఈ భూమి మీద ఇంతవరకు మనం బ్రతకగలుగుతున్నాం. ఆయన దయ చూపించబట్టి, జాలి చూపించడం బట్టి. ఎందుకు జాలి, ఎందుకు దయ అంటే అతిక్రమాలు, దోషములు, పాపాలు ఇవే అడ్డొస్తున్నాయి. ఇవి తీసుకెళ్లి సముద్ర అగాధములో పడేస్తా అంటున్నాడు. దోషాలను అణచివేస్తాను అంటున్నాడు, అంటే అనగొడతాను అంటున్నాడు, అవి మళ్ళీ పైకి రాకుండా. దేవునికి మనకు రిలేషన్ పోవడానికి కారణమైన దోషాలని, పాపాలని అణచివేసి తీసుకెళ్లి సముద్ర అగాధంలో పడేస్తా అంటున్నాడు. అందుకు ఆయన మరలా జాలిపడున్నాడు. ఒక్క భక్తి లేని వారికి, ఒక్క యథార్థవంతులు లేని వాడికి, ఒక్క నీతిమంతులు లేని వాడికి, అధిపతులు, యాజకులు సైతం ఇష్టం వచ్చిన పాపాలు చేస్తున్న వాళ్ళ విషయంలో కూడా జాలి పడతా అనుకున్నాడు. అందుకనే దేవునితో సమానమైన వాడు లేడు. అలా చేయగలిగింది ఆయన ఒక్కడే. అందుకే ఆయన దేవుడు. అలా జాలి చూపించగలిగింది ఆయన. ఎందుకంటే ఇది ఒకసారితో పోయేది కాదు. మానవుల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవాలంటే ఒకటే ఒక మార్గము, ఒకే ఒక అవకాశము. దానికోసం ఎంతవరకు ఆయన జాలి చూపించడానికైనా, ఎంతవరకు కనికరం చూపించడానికైనా ఆయన సిద్ధమే. నరకంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి పరలోకంలో కూర్చోడు. ఒకసారి రెండవ అగ్నిగుండంలోకి వెళ్ళాక మళ్ళీ తీసుకొస్తానని చెప్పట్లా. అందుకని ఆయన దోషముల విషయంలో ఆయన చూపించే కనికరము, ఆయన చూపించే జాలి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని బ్రతకనిస్తుంది. ఈవెన్ దో ఆల్ ఆర్ సిన్, అందరూ పాపం చేసినా కానీ, అందరూ దోషాలు చేసినా కానీ, పౌలు గారు కూడా అదే చెప్పాడు, నీతిమంతులు లేడు, ఒక్కరు లేడు, మేలు చేసేవాళ్ళు లేడు, దేవుని వెతికేవాళ్ళు లేడు. తమ మార్గాలు, తమ చేతులు అన్నీ విషంతో నిండిన నాలుకలు అసలు కీడు చేయడానికి పరిగెత్తారు, నరత చేయడానికి పరిగెత్తారు, మేలు చేసేవాళ్ళు లేడు. అయినా యేసుక్రీస్తు ద్వారా ఆయన కృప చూపించాడు, నీతిమంతులుగా చేశాడు. దిస్ ఈస్ ద హోల్ మెసేజ్ ఆఫ్ బైబిల్. జాలి చూపించడం బట్టి, మంచి ప్రేమ చూపించడం బట్టి మంచోళ్ళు లేడు, యథార్థవంతులు లేడు, మేలు చేసేవాళ్ళు లేడు, దేవుణ్ణి వెతికేవాళ్ళు లేడు. అలాంటి వాళ్ళందరి విషయంలో జాలి చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు. ఈ రోజు కూడా ఆయన జాలి చూపించడం బట్టి, కరుణ చూపించడం బట్టి మనం మరలా క్షమించబడి మరలా ఆయన దగ్గరికి రాగలగడానికి అవకాశం ఇచ్చాడు. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు 20వ వచనంలో, పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులకు చూపిన, ప్రమాణం చేసిన సత్యమును, కనికరమును నీవు అనుగ్రహించు. ఈ 3 వచనాల్లో కూడా ఒకటి, సత్యమును, కనికరమును అనుగ్రహించు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చూపిన ప్రమాణాన్ని బట్టి మాకు సత్యాన్ని, కనికరాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు. కృప చూపించడము, సత్యాన్ని ఫుల్ఫిల్ చేయడం. ఆయనలో సత్యము ఉంది, ఆయనే సత్యము.
ఆయనే కృప చూపించడం. అందుకే కృపా సత్యం. ఆయన సత్యము కనికరం. సత్యము అలాగే ఉండిద్ది, అట్ ద సేమ్ టైం కనికరం చూపిస్తాడు. కనికరం చూపించడం కోసం అసత్యంగా మార్చాడు, సత్యముగా ఉండి కనికరాన్ని చూపిస్తాడు. అందుకనే దేవుడు ఆ కనికరాన్ని చూపించేవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఆ కనికరాన్ని చూపిస్తా వచ్చినాడు. ఈరోజు మనకు కూడా ఆ కనికరాన్ని చూపించబట్టే బ్రతకగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. వీటన్నిటిలో కూడా దేవుడు కనికరం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. కనికరము సత్యాన్ని తరతరాలుగా చూపిస్తా వచ్చాడు. అబ్రహాం, ఇస్సాకుల దగ్గర నుంచి చూపించుకుంటూ వచ్చాడు. రేపు ఆయన రాకడ వరకు చూపిస్తాడు. ఈరోజు ఎందుకు ఆయన ఆరాధించాలి అంటే, ఆయన కనికరము, జాలి, దయ ఎన్నిసార్లు చూపిస్తున్నాడు. ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు పాపంలో పడిపోయిన, దోషములు, అతిక్రమములు దేవునికి మనకు అడ్డొచ్చిన, దేవునికి దూరమైన కనికరం, కనికరం, జాలి, దయ అవి దేవునికి పెట్టిన పేర్లు. దేవుడు కలిగి ఉన్న లక్షణాలు ఆయనతో సమానమైన వాళ్ళు లేరు. అవి చూపించడం బట్టి ఈరోజు రాగలుగుతున్నాం ఆయన దగ్గరికి. అవకాశం వచ్చింది. ఆయన నిరంతరం కోపం ఉంచక దరికి చేర్చుకుంటున్నాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మాటలను బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఇలాంటి కనికరం కలిగిన దేవుడు, ఇలాంటి వాత్సల్యత కలిగిన దేవుడు ఈరోజు మనకున్నాడు. ఎన్నోసార్లు అపవిత్రులమైనప్పుడు, ఎన్నోసార్లు దోషం చేసినప్పుడు, ఆజ్ఞలు మీరినప్పుడు, ఎన్నోసార్లు దేవునికి విరోధంగా జీవించినప్పుడు, ఎన్నోసార్లు శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నప్పుడు, ఎన్నోసార్లు ఉగ్రతకు పాత్రలమైనప్పుడు, ఎన్నోసార్లు చేసిన పాపాలను బట్టి దేవుని ఆత్మను కోల్పోయినప్పుడు, నష్టము, బాధ, వేదన అనుభవించినప్పుడు ఆయన తన ప్రజల విషయంలో కనికరం చూపించేవాడు. కనికరం చూపించట్లో సంతోషించేవాడు. తన ప్రజల విషయంలో మరలా జాలి చేసుకునేవాడు. తన ప్రజల విషయంలో అబ్రహాము, యాకోబులకు చూపిన సత్య ప్రమాణాన్ని, కనికరమును చూపించేవాడు. ఈరోజు ఆయన కనికరాన్ని బట్టి, ఆయన జాలిని బట్టి, ఆయన సత్యమును బట్టి ఈరోజు బ్రతకగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. ఊపిరి మనలో ఉంది. మట్టిలోకి వెళ్లకుండా, పురుగులు ఈ శరీరాన్ని తినకుండా, వాసన ఈ శరీరానికి పట్టకుండా, ఆత్మ నరకంలో వేయబడకుండా దేవుడు కాపాడుతా ఉన్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ కనికరం గురించి ఎంత మాట్లాడుకున్నా అది ప్రభా, అది మాటలకు కూడా మించింది ప్రభా. కొన్నిసార్లు అది చెప్పలేం, వివరించలేం. అది అనుభవించినప్పుడే ఈ వాత్సల్యత, కనికరం, జాలి, ఎన్నిసార్లు జాలి చూపించావు ప్రభా. ఎన్నిసార్లు నీ కోపాన్ని మానుకొని కనికరాన్ని చూపించావు. ఎన్నిసార్లు ప్రభా ఈ సత్య కనికరాన్ని నీ కుమారుడైన యేసుక్రీస్తును బట్టి మా మీద చూపిస్తూ వచ్చారు. అబ్రహాము, యాకోబులను బట్టి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల మీద చూపించినట్లు నీ కుమారుని మీద ఉన్న ప్రేమతో ప్రభా మా మీద చూపుతూ వచ్చిన నీ కనికరంను బట్టి వందనాలు. క్రొత్త నిబంధన చేసుకున్నాం. పాపాలను, దోషాలను ఎన్నటికీ లేకుండా జ్ఞాపకం ఉంచుకొని అన్నాం. దూరంగా పడేస్తానన్నా.
తూర్పుకి పడమటి ఎంత దూరము, మా అతిక్రమాలను అంత దూరం చేస్తానన్నా. అవును ప్రభా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి మీకు సంబంధాన్ని కోల్పోయేది ఈ దోషములు, పాపములే ప్రభా. అది ప్రాయశ్చిత్తం చేయడానికి ఆ రోజు పాత నిబంధనలో బలులు ఇచ్చారు, ధర్మశాస్త్రం ఇచ్చారు. అయినా పరిహారం కాలేదని క్రొత్త నిబంధనలు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఇచ్చారు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకెంత గొప్ప పరిహారం చేశారో, ఎంత గొప్ప ప్రాయశ్చిత్తం చేశారో తండ్రి. నీ కుమారుని బట్టి వందనాలు ప్రభా, నీ కనికరాన్ని బట్టి వందనాలు. అది అనుభవిస్తున్నప్పుడే దేవా తెలుస్తుంది. నీ కనికరంతో నేను జాలి చూపించినప్పుడు తండ్రి హృదయం ఎంతో సంతోషిస్తుంది ప్రభా. కొన్నిసార్లు నీ కనికరాన్ని పొందినప్పుడు ప్రభా, నీ దయా జాలిని పొందినప్పుడు, నీ యొక్క ప్రేమను పొందినప్పుడు నిజంగా ప్రభా హృదయంలో కలిగే ఆ ఆనందము వర్ణించలేదు ప్రభా. ఇలా ఎప్పుడూ కూడా ప్రభా ఏ మనిషి కనికరం చూపించకపోయినా తండ్రి, ఒక వ్యక్తి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నావు, క్షమించే సిద్ధంగా ఉన్నావు, చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావు, తిరిగి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నావు, తిరిగినైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. అలాంటి జాలి కలిగిన దేవుణ్ణి, కనికరం కలిగిన దేవుణ్ణి ఏమిచ్చి ప్రభా నీ రుణాన్ని తీర్చుకోగలము తండ్రి. ఈరోజు కూడా నీ కనికరాన్ని బట్టే ప్రభా, నీ వాత్సల్యతను బట్టి, నీ జాలిని బట్టే నీ సన్నిధిలోకి రాగలిగాము, ఆరాధించగలుగుతున్నామంటే నీ కృపే. లేదంటే ఎప్పుడో ఏదో ఒక విధంగా మట్టికి సమాధికి చేరవలసిన వాడిని ప్రభా, ఈ లోకంలో ఉండకుండా వెళ్ళిపోవలసిన వాడిని ప్రభా, నరకంలో కాలుతుండవలసిన వాడిని తండ్రి. ఇంత కనికరం, ఇంత జాలి మరలా మరలా చూపిస్తున్నందుకై నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలను తండ్రి. ఏమి ఇవ్వలేక ఈ నా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి, నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి,
విడిచితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మ్రానుపై రక్తము కాచి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువ మ్రానుపై రక్తము కాచి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధించును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధించును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీ వలన బలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలచెదరు. నీ వలన బలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధించును అనుక్షణము. సిలువ మ్రానుపై రక్తము కాచి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవించెదయిలా నీ కొరకే. సిలువ మ్రానుపై రక్త
రక్తము కాచి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవించును ఇలా నీ కొరకే. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు, నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు, నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. యేసయ్యా కనికరపూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికరపూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికరపూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికరపూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా వలన ఇది వాషించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేవాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివే. నా కోసము సర్వము ధారాళముగా దయచేవాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివే. నీ వలన ఫలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు, అనంత కృప పొంది ఆరాధించును అనుక్షణము. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు, నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. అలసిన వారి ఆశను తృప్తిపరచితివి, అనంత కృప పొంది ఆరాధించును అనుక్షణము. సిలువ మ్రానుపై రక్తము కాచి రక్షించితివి, సిలువ మ్రానుపై రక్తము కాచి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవించెదయిలా నీ కొరకే. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు, నిత్య
నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా. మనోహర ప్రేమకు నిలయుడా. మత్తయి సువార్త 12వ అధ్యాయము. Gospel according to Saint Matthew, chapter 12. 1వ వచనం కానీ చదువుకుందాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని త్రుంచి తినసాగిరి. పరిసయ్యులది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లా, నేను తానును తనతో కూడా ఉన్నవారు ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెల్ని తినెను. మరి యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమున ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని ఈ ధర్మశాస్త్రం అందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను, కానీ బలిని నేను కోరను అను వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులని దోషులు అని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని చదువుకున్న విషయం యేసు ప్రభు టైంలో జరిగింది. ఒకరోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే పాత నిబంధనలో చాలా కఠినంగా స్ట్రిక్ట్గా పాటించేది. ఈవెన్ మోసే టైంలో ఒక విశ్రాంతి దినం పుల్లలేరారని కంప్లైంట్ చేస్తే అందరికి భయం రావాలని రాళ్లతో కొట్టి చంపారు. విశ్రాంతి దినం వంట వండుకునే వాళ్ళు కాదు, పంట సమకూర్చుకునే వాళ్ళు కాదు. అంత స్ట్రిక్ట్గా విశ్రాంతి దినాన్ని పాటించేవాళ్ళు. ఈవెందో ఈ విశ్రాంతి దినమున ఇక్కడ జరిగిన సిచ్యువేషన్లో వెన్నులు తుంచి తినడము కూడా పెద్ద తప్పులాగా భావించేవాళ్ళు. పరిసయ్యులు వెన్నులు తుంచుకోవడం, ఒక చెట్టుకు ఒక పండ్లు కోసుకోవడం కూడా తప్పే, అది కూడా పని కిందే వచ్చింది అని. అదే జరిగింది. యేసు ప్రభు విశ్రాంతి దినమున పంట చేలో పడి వెళ్తున్నాడు. యేసు ప్రభు ఏమిది మరి
సెలబ్రిటీ కాదు, లేదా లగ్జరీ లైఫ్ అనుభవించలేదు. ఆయన కూడా పొలాల్లో నడిచేవాడు, పంట చేలల్లో పడి వెళ్ళాడు. దేవునికి తెలుసు పంటలో నడిచేది, పొలాల్లో ఉండేది. పంట చేలల్లో పడి వెళ్తా ఉన్నాడు. అప్పుడు వెన్నులు తన శిష్యులు తింటా ఉన్నాడు. అది విశ్రాంతి దినం కదా. పరిసయ్యులు అది తప్పు, ఎందుకు నీ శిష్యులు ఇట్లా చేస్తున్నారు అని యేసుప్రభుని అడిగితే, దానికి యేసుప్రభు ఏమన్నాడంటే, దావీదుతో ఉన్నవాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు యాజకులే తప్ప ఎవ్వరూ తినకుండా సముఖపు రొట్టెలు తిన్నాడు కదా, తిని బ్రతికాడు కదా, తిని నిర్దోష అయ్యాడు కదా, తిని తప్పు చేయని వాని కిందే ఉన్నాడు కదా. సరే, అది వదిలే. విశ్రాంతి దినంలో దేవాలయంలో యాజకులు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించి కూడా నిర్దోషులై ఉన్నారు. ధర్మశాస్త్రంలో చదవలేదా? 2 కేసెస్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు వాళ్ళకి. ఒకటి, దావీదుకు ఆకలైంది, కానీ సముఖపు రొట్టెలు తప్ప ఆ యాజకుని దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు ఆకలితో ఉండాలా, రొట్టెలు తినాలి. రొట్టెలు తినాలంటే యాజకులే తినాలి. కానీ అక్కడ కేసులో తనతో ఉన్నవారు ఆ రొట్టెలు తిని బ్రతికారు. పాత నిబంధనలో యాజకులు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించే వాళ్ళు, అయినా నిర్దోషులయ్యారు వాళ్ళు అని ఒక స్పెషల్ విషయాన్ని బయలుపరుస్తున్నాడు ఇక్కడ. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. అది మనకు హోషేయ 6:6లో, నేను కనికరమునే కోరుతున్నాను, బలిని కోరను. దహన బలుల కంటే కూడా దేవునికి వచ్చిన జ్ఞానము నాకు ఇష్టమైంది అంటాడు. నేను కనికరమునే కోరుచున్నాను, బలిని కోరను. దేవుడు చాలా మారిపోయాడు. మారిపోవడం మంచిదే. పాత నిబంధనలు అయితే పుల్లలేరిన విశ్రాంతి దినంలో ఏదన్నా తప్పు చేసినా, ఏదన్నా ముట్టుకున్నా చచ్చిపోయేవాళ్ళు. ఇక్కడ యాజకులు ముట్టుకొని తినాల్సినవి ఒక మామూలు మనిషి తిన్నాడు, అయినా బ్రతికాడు. విశ్రాంతి దినాన్ని పాటించకపోతే అప్పుడు చనిపోయేవాళ్ళు, అయినా కానీ యాజకులు నిర్దోషులయ్యారు. అంటే దేవుడు ఇక్కడ ఒక ఆజ్ఞను చూడట్లేదు. ఒకప్పుడు విశ్రాంతి దినం స్ట్రిక్ట్గా పాటించాలని చెప్పిన ఆయనే ఈరోజు కనికరాన్ని కోరుతున్నా, నేను బలి కోరను అనే భావాన్ని నేర్చుకోమంటున్నాడు. విశ్రాంతి దినాన్ని కూడా నేను ప్రభువుని అంటున్నాడు, నేను అంగీకరించాను. మీరు కనికరాన్ని కోరను, బలిని కోరను, కనికరాన్ని కోరుతాననే ఈ వాక్య భావం తెలిస్తే మీరు నిర్దోషులని దోషులు అని తీర్పు తీర్చరు. ఈరోజు ఎంతో మంది విశ్వాసులు ఒక దాన్ని బట్టి తీర్పు తీర్చి పడేస్తారు. వాళ్ళు నిర్దోషులైతే దేవుని దృష్టిలో వాళ్ళు దోషులను తీర్పు తీరుస్తారు. ఎందుకంటే వాళ్ళు వెన్నులు దుంచారు, వాళ్ళు విశ్రాంతి దినం పాటించట్లేదు అని ఆ రోజు పరిశీలి ఎట్లా కంప్లైంట్ చేశారో, ఈ రోజు ఏదో భక్తిలో ఉన్న కొన్ని విషయాలను బట్టి వాళ్ళు ఇది చేయట్లేదు, వాళ్ళు ఇది ఇట్లా లేదని సింపుల్గా నిర్దోషుల్ని దోషులను తీర్పు తీర్చేస్తారు. అందుకనే కనికరం కోరుతున్నాను, కనికరాన్ని చూపించుతున్నాను, బలిని కోరను. నేను దేవునికి 1000 బలులు తీసుకొచ్చి అర్పించిన దానికంటే కనికరము చూపించింది ఆయన కోరుకుంటాడు. అందుకనే యేసుప్రభు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు.
ఒక వ్యక్తి దారిలో కొట్టబడి పడినాడు సమరయుడు. యాజకుడు వచ్చాడు, దేవుని సేవకుడు చూసి వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, మందిరంలో పనిచేసేవాడు, చూసి వెళ్ళిపోయాడు. దెబ్బలతో కొర ప్రాణంతో ఉంటే ఒక సమరయుడు వచ్చి ఆ వ్యక్తిని దగ్గరికి వెళ్ళి ముట్టుకొని గాయాలు కట్టి పూటకల్లో వాడిని ఇంటికి చేర్చి డబ్బులు కట్టి ఇంకేమైనా మళ్ళీ వస్తే అప్పుడు ఇస్తానని చెప్పి ఇంకేమన్నా అయితే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ యాజకుడు బ్రహ్మాండంగా దేవుని వాక్యాన్ని పాటించేవాడు అయ్యుండొచ్చు, లేవీయుడు బ్రహ్మాండంగా దేవుని వాక్యాన్ని పాటించేవాడు అయ్యుండొచ్చు. కానీ అక్కడ సమరయుడు చూపించిన ప్రేమని దేవుడు పరిగణలోకి తీసుకొని వచ్చి ఇది మీరు చూపించాల్సిందని చెప్పిండు. ఈరోజు పరిశీలు శాస్త్రులు లాంటి విశ్వాసులు సింపుల్గా తీర్పు తీర్చేస్తారు, సింపుల్గా తీర్పు తీర్చేస్తారు, సింపుల్గా దోషులని తీర్పు తీరుస్తారు. అందుకే అన్నాడు, మీరు నేను కనికరమునే కోరుతున్నాను, బలిని కోరను అని వాక్య భావం మీకు తెలిస్తే మీరు నిర్దోషులని దోషులని తీర్పు తీర్చక ఉండరు. మారాలి, దేవుడు మారినట్టు మారాలి. విశ్రాంతి దినమున పాటించకపోతే చంపుకున్నట్టు చంపితే ఎవరు నిలబడరు. మారాలి. ఈరోజున భక్తుల్లో విశ్వాసంలో పెద్ద స్ట్రిక్ట్గా ఉండడం, కఠినంగా ఉండడం, అన్ని పాటించడం గొప్పతనం అనుకుంటున్నారు చాలామంది. మంచిదే అలా ఉండడం, దానికంటే కనికరం చూపించడం ఇంకా గొప్పది. అందుకని యేసుప్రభు కూడా ఇంకొక సందర్భంలో కూడా వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టాలి తీసుకొని వచ్చారు. ధర్మశాస్త్రంలో కూడా ఉంది, వాక్యమే. వద్దు అంటేనేమో వాక్యాన్ని నెరవేర్చకుండా తప్పు చేసినట్టయితే, కొట్టు అంటే తను వచ్చిన కృప కనికరాన్ని సత్యాన్ని చూపించే పని ఫెయిల్ అవుతుంది అక్కడ. అందుకైనా సత్యము కనికరం ఎట్ ద సేమ్ టైం చూపిస్తాం. పాపం లేని వాళ్ళు రాయమేమంటే ఒక్కళ్ళు వేయలేదు. పాపం ఉన్న ఆయన రాయి వేయకుండా కనికరాన్ని చూపించి అవును పంపించాడు. సింపుల్గా తీర్పు తీర్చొచ్చు, వ్యభిచారివే అని అందరికీ తెలుసు, వ్యభిచారి అని అందరూ అసహించుకుంటారు. కనికరాన్ని చూపించడం బలుల కంటే అది గొప్పది అంటున్నాడు. హోషేలో 6:6 చెప్తున్నాడు, దహన బలుల కంటే కూడా దేవునికి వచ్చిన జ్ఞానము. దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి మెంటాలిటీ కలిగినవాడు, ఎలాంటి మైండ్ సెట్ కలిగినవాడు. ఆజ్ఞలు పట్టుకోవచ్చు, ఇదిగో అక్షరాల్లాగా ఉన్న ఈ మాటలను పట్టుకొని ఇది ఇట్లా లేదు, ఇది చేయట్లేదు, ఇది తప్పు అని దేవుని దృష్టిలో నిర్దోషులైన వాళ్ళని మనం దోషులుగా తీర్పు తీర్చొచ్చు. అదే అన్నాడు, మీకు ఆ వాక్య భావం తెలిస్తే, కనికరాన్ని కోరుతున్న బలిని కోరననే వాక్య భావం నిజంగా మీకు తెలిస్తే నిర్దోషులని దోషులు అని తీర్పు తీర్చారు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, కనికరం చూపించడం గొప్ప విషయం, ప్రేమ చూపించడం గొప్ప విషయం. పాపులు చేసిన వాళ్ళే, తప్పులు చేసిన వాళ్ళే, తిరుగుబోతు ఏడల, తాగుబోతు వాళ్ళ ఏడల, వ్యభిచారుల ఏడల, దొంగల ఏడల, మోసం చేసిన వాళ్ళ ఏడల ప్రేమ చూపించగలగాలి, కనికరం చూపించగలగాలి. అందుకని కొరింథీ పత్రికలో పౌలు గారు కూడా చెప్తూ, నేను చెప్పేది లోకంలో ఉండే తాగుబోతులు విగ్రహాలకు జారులతో సహవాసం చేయకూడదనే కాదు, అట్టయితే మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తా అన్నాడు. వాళ్ళతో సహవాసం చేయకపోతే మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. సహోదరుల్లో ఉన్న వాళ్ళతో చేయొద్దన్నాడు, కానీ లోకంలో ఉండే వాళ్ళతో కాదు. యేసుప్రభువు అలా ఎంతో మంది కనికరం చూపించడం బట్టి ప్రభువులోకి వచ్చారు. ప్రభువులోకి వచ్చిన వాళ్ళ మీద కనికరం ప్రేమ అందరు చూపిస్తారు. ప్రభువులో లేని వారి
తిరుగుబోతుల ఎడల, తాగుబోతుల ఎడల, మోసగాళ్ళ ఎడల, అబద్ధికుల ఎడల, దొంగల ఎడల కనికరం చూపించగలగాలి. ఎందుకంటే ఒకప్పుడు మనది అదే పరిస్థితి. తిమ్మతి పత్రికలది, తీతుకు రాసిన పత్రికలో ఒకప్పుడు మనం ఇలాంటి వాళ్ళం, మనకు అవిధేయులము, అవివేకులము అని చెప్పి అలాంటి ఎడల దేవుని ప్రేమ చూపించాడు. కృత నిబంధనలో మెచ్యూరిటీ లెవెల్లోకి విశ్వాస జీవితం రావాలి. మనకు తెలియనప్పుడు పాత నిబంధన మెంటాలిటీతో పాత నిబంధనలాగా ప్రవర్తిస్తాం. ఎప్పుడైతే సత్యమును గుర్చిన అనుభవగాను, కనికరమును గుర్చిన భావం నేర్చుకున్నప్పుడు, బలుల దగ్గర ఆగకుండా కనికరం దగ్గరికి వచ్చినప్పుడు అది అర్థమవుతుంది. అది మారినట్టు కాదు, అది మంచి కోసం మారినట్టు, అది ప్రేమ కోసం మారినట్టు, మేలు కోసం మారినట్టు, దేవుల్లో ఎదగడం కోసం మారినట్టు, దేవుళ్ళ జీవించడం కోసం మారినట్టు. ఆజ్ఞలు పట్టుకొని స్ట్రిక్ట్గా నేను పాటిస్తున్నానని కూర్చుంటే ఆడే ఉంటాం. బలులు దహన బల్ల కాడే ఉంటే ఆడే ఉంటాం. అందుకని ఆ రోజు పరిసయ్యులు ఎంతో మంది నిర్దోషులని వాళ్ళు దోషులుగా చూశారు, కంప్లైంట్ చేశారు. ఈరోజు నిజంగా విశ్వాసులు, భక్తులు ఎంతమంది నిర్దోషులైన విశ్వాసుల్ని, నిర్దోషులైన మనుషుల్ని, ఈవెన్ తో లోకంలో ఎంతో మనుషులు ఉంటారు, ఒక్కదాన్ని బట్టి వాళ్ళని తీర్పు తీర్చడానికి లేదు. మనలాగా చర్చికి రాకపోయినంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, దేవునికి 24 గంటలు ప్రార్థన చేయకపోయినంత మాత్రాన ఎంతో మంది మంచి వాళ్ళు లోకంలో ఉన్నారు. వాటిని బట్టి తీర్పు తీర్చడానికి లేదు. కనికరాన్ని కోరుతున్నాడు ఆయన. కనికరం ద్వారా ఎంతో మందిని మార్చాడు ఆయన. వాళ్ళందరూ ఆ కనికరం లిస్టులోకి రావచ్చు. బలి నుంచి దాటి కనికరం చూపించే మెచ్యూరిటీ లెవెల్కి రావాలి. అందుకే ఏ విశ్వాసిని వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ దాన్ని బట్టి వెంటనే తీర్పు తీర్చేయడానికి లేదు. కొన్ని ఆజ్ఞలు ఏవో పాటించట్లేదు కాబట్టి వెంటనే వాళ్ళు దోషులని చెప్పడానికి లేదు. వీళ్ళు విశ్రాంతి దినమే, ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, అది స్ట్రిక్ట్గా పాటించే ఆజ్ఞ. అది మిస్ అయినా, దావీదు మీద చేసిన, యాజకులు మీద చేసిన, ఈవెందో శిష్యుల మీద చేసిన, ప్రభు దాన్ని కనికరము ద్వారా వాళ్ళు దోషులు కాకుండా నిర్దోషులుగా చేశాడు. మనకేంటి ప్రాబ్లము? కొన్ని ఆజ్ఞలు మీరి కొంతమంది నిర్దోషులైనప్పుడు, కొన్ని ఆజ్ఞలు మీరి కూడా కొంతమంది విశ్వాసులు నిర్దోషులు అవుతారు. అక్కడ కనికరాన్ని చూపిస్తాడు. ఆజ్ఞలను పట్టుకొని మనల్ని రాళ్లతో కొడతారు ఎంతో మంది. ఈరోజు ఒక మాట పట్టుకొని ఇలా ఉంది కదా, ఇలా చేయట్లేదు కదా, ఇలా చెయ్యాలని రాళ్ళు విసురుతారు. ఆ రాళ్ళను కూడా తప్పిస్తాడు దేవుడు. రాళ్ళ లాంటి ఆజ్ఞలు తీసుకొచ్చినప్పుడు కనికరం అనే దాని ద్వారా దేవుడు సమాధానం చెప్తాడు. ఆ భావాన్ని నేర్చుకోగలగడానికి, ఆ భావజాలంతో బ్రతకాలనేది ఈరోజు దేవుడు ఇస్తున్న తలంపు. నేను కనికరమును కోరను, బలిని కోరను, కనికరమునే కోరుచున్నాను. కనికరమునే. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు. కనికరమునే కోరుతున్నా, బలిని కోరు. మరి బలులు వేస్టా? బలులు అర్పించేటోళ్ళు వేస్టా? బలు అర్పించేటోళ్ళు లెక్కలోనికి రారా? బలు అర్పించే వాళ్ళు ఏమో అవిశ్వాసులు కాదుగా. బలులు అర్పిస్తున్నారంటే ఎంతో మంది భక్తి ఉండాలి. బాప్తిస్మం తీసుకుని చర్చికి వెళ్తున్నారంటే ఎంతో మంది భక్తి ఉండాలి. అంత మాత్రం సరిపోదు. బలు అర్పిస్తే సరిపోదు, కనికరం చూపించగలగాలి. ప్రభు చూపిస్తున్న దాన్ని బట్టి కొన్ని మార్చుకుంటూ వస్తాం, కొన్ని విషయాల్లో కనికరం చూపించుకుంటూ వస్తాం. అలా ఎంతో మందిని ప్రభు దగ్గరికి రావడానికి ఆయన కనికరం చూపించాడు. అందులో నేను నువ్వున్నా. పౌలు గారు అదే అంటాడు ఒక పత్రికలో, ఆ ప్రధాన పాపినైన నన్ను నేను కనికరించబడ్డాడు అంతే. నువ్వు అంత పెద్ద పాపిని, సంఘాన్ని హింసిస్తున్నావు, చంపుతున్నావు, అసలు నువ్వు నీలాంటితో మాట్లాడడం వేస్ట్ అని యేసుప్రభు దూరంగా లేడు. సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు?
కనికరం అక్కడ మార్చింది అలాంటి వ్యక్తిని. ఈరోజు విశ్వాసులు, భక్తులు అనుకునే వాళ్ళు కనికరానికి దగ్గరికి రాలేని స్థితిలో ఎంతో మంది బలిల దగ్గర ఆగిపోయారు. అవి చేసుకుంటూ, అవి చేసే వాళ్ళని మెచ్చుకుంటూ, అవి చేసే వాళ్ళతోనే సహవాసం చేస్తూ, అదే పెద్ద భక్తి అనుకుంటూ ప్రవర్తిస్తున్న వాళ్ళు. మెచ్యూరిటీ లెవెల్ యేసు ప్రభువు తీసుకొచ్చింది కనికరం చూపించడం. సరే, యేసు ప్రభుది కాదు, ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు. యాకోబు గారు కూడా యాకోబు రాసిన పత్రికలో తన సహోదరుడు ఒక మంచి విషయాన్ని రాస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. జడ్జి చేయడం చాలా ఈజీ, తీర్పు తీర్చడం చాలా ఈజీ. బలుల కంటే కనికరం గొప్పది. యేసుప్రభు అక్కడ చెప్పాడు. అక్కడ యాకోబు గారు ఏం చెప్తున్నాడంటే, తీర్పు తీర్చడం కంటే కూడా కనికరము గొప్పది. తీర్పును మించి కనికరం అతిశయపడింది. ఇక్కడ సందర్భం ఏంటంటే, భేదాలు చూపిస్తున్నారు. 2వ అధ్యాయం 2వ వచనం నుంచి, బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న ఒకడు సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకున్న దరిద్రులు లోపలికి వచ్చినప్పుడు, మీరు ప్రశస్త వస్త్రాలు ధరించుకున్నానేమో ఇక్కడ కూర్చుండు అని చెప్పి, దరిద్రంతో ఏమో నువ్వు అక్కడ నిలవమని చెప్పి, ఇక్కడ నా పాదపీఠం దిగువాను కూర్చోమని చెప్తే, మీ మనస్సులో భేదాలు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కదా. నా ప్రియ సహోదరులారా, ఈ లోక విషయంలో దరిద్రులైన విశ్వాసులను భాగ్యవంతులుగాను, తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకోలేదా? అయితే మీరు దరిద్రుల్ని అవమానపరుస్తారు. ధనవంతులైతే మీ మీద కఠినంగా అధికారం చూపిస్తారు. మిమ్మల్ని న్యాయసభకు ఈడ్చిస్తున్న వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామాన్ని దూషించే వాళ్ళు వీరే కదా. మెట్టుకు నీ వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు అనే లేఖంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారు అగుదురు. మీరు పక్షపాతం గలవారైతే, ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల, ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును కదా. వ్యభిచరించొద్దని చెప్పిన వాడే నరహత్య చేయొద్దని చెప్పాను గనక, నువ్వు వ్యభిచరించకపోయినా నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్రము విషయంలో అపరాధివైతివి. కాబట్టి స్వతంత్రం ఇచ్చు నియమం చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగానే మాట్లాడండి, తగినట్టుగానే ప్రవర్తించండి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడు. ఇక్కడ దరిద్రులను అవమానపరుస్తున్నారు, ధనవంతులను కఠినంగా వీళ్ళ మీద చూపిస్తున్నారు. మరి ఒకేలాగా పొరుగు వారిని ప్రేమించాలి కదా. మరి మీరు ధర్మశాస్త్రం అంతా పాటించారు, ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా తప్పే కదా. వ్యభిచారం చేయలా కానీ దొంగతనం చేశావు, దొంగతనం చేయలా మోసం చేశావు, మోసం చేయలా అబద్ధం ఆడలా పొరుగు వారిని ఆశించావు. ఏదైతేనేమి ఒక తప్పు చేస్తే మొత్తం తప్పిపోయినట్టు. ఇంకా ఎక్కడ అతిశయం? 99 పాటించి ఒక్కటి తప్పిపోయే కిందే వచ్చినప్పుడు, నాకు తెలిసి ఒక్క తప్పు కూడా మనిషి భూమి మీద ఎవరు లేరు అనుకుంటున్నాను. ఒక్క తప్పు చేయకుండా, ఒక్క ఆజ్ఞ కూడా పాటించకుండా, అదే ఫెయిల్ అవ్వకుండా బ్రతికే మనిషి ఎవరున్నారు? మరి ఒక్కటి పోయినా పోయినట్టే, 5 పోయినా పోయినట్టే, 6 పోయినా పోయినట్టే, ఫెయిలే కదా.
ఫెయిల్ అయిన నువ్వు ఇంకొక ఫెయిల్ అయిన వ్యక్తిని ఎలా తీర్పు తీరుస్తావు? నీలో మంచితనం 90 ఉండొచ్చు, కానీ మిగతా 10 ఫెయిలే కదా నువ్వు. మిగతా ఒక్క విషయంలో ఫెయిలే కదా. సరే 99 మంచి ఉన్నాయి నీలో, ఎక్కడో ఒక చోట ఫెయిలే కదా నువ్వు. సో నువ్వు ఫెయిలే. ఒక్క విషయంలో తప్పిపోయినట్టే. మరి తప్పిపోయినవి ఇంకొక తప్పిపోయినవన్నీ ఎలా తీర్పు తీరుస్తున్నావు? ఎలా మాట్లాడుతున్నావు అలా? అందుకే స్వతంత్రం ఇచ్చే నియమం చొప్పున తీర్పు పొందబోయే వారికి తగినట్టుగా మాట్లాడండి, అలాగే ప్రవర్తించండి. కనికరము చూపనివాడు కనికరం లేని తీర్పే పొందుతాడు. కనికరము తీర్పును మించి అతిశయపడిద్ది. కనికరం తీర్పును మించి అతిశయపడిద్ది. అక్కడ కనికరం బలుల కంటే గొప్పది, ఇక్కడ కనికరము తీర్పు కంటే గొప్పది. తీర్పు ఎవరైనా తీర్పు తీరుస్తారు. నేరం మోపాలని యేసుప్రభు కోసం ఎదురు చూసేవాళ్ళు. ఈరోజు కూడా విశ్వాసుల మెంటాలిటీ ఎలా అయిందంటే, ఎక్కడ తప్పు దొరికితే తప్పులు వెతికే వాళ్ళై. తప్పులు వెతికే మెంటాలిటీ ఉన్నంతసేపు మనం మెచ్యూరిటీ క్రైస్తవులం కాలేము. తప్పులు వెతికే మెంటాలిటీ పరిశీలించాల్సినది. యేసుప్రభు ఎక్కడ దొరుకుతాడా? వ్యభిచారం తీసుకుపోయాం, ఈ ఏడ దొరుకుతాడేమో. వెన్నులు దుంచారు, ఈడ దొరుకుతాడేమో. ఊచ చేయగల వాడిని తీసుకొచ్చాం, ఈరోజు స్వస్థపరుస్తాడో లేదో. ఈరోజు విశ్వాసుల్లో ఏ తప్పు ఉందా, ఏం పాటించట్లేదా, ఏం చేయట్లేదా అని చూసే పని మంది కాదు. వాటిని సింపుల్గా వాటిని బట్టి తీర్పు తీర్చే అధికారం లేదు. కనికరం 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 చూపించగలిగే ఆ స్థితి బలుల కంటే గొప్పది. కనికరం చూపించడం తీర్పు కంటే గొప్పది. అందుకే ప్రభువు అన్నాడు, మీరు తీర్పు తీర్చొచ్చు. నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాని కంటిలో నలుసు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దూలాలు తీసుకోమన్నాడు ఫస్ట్. ఈరోజు ఎవరికి వాళ్ళు తీర్పు తీర్చుకోరు. ఎప్పుడు ఎదుటి వాళ్ళని తీర్పు తీర్చడానికి రెడీగా ఉంటాం. యేసుప్రభు ఒక్కరిని కూడా నువ్వు పాపివి అని వేలెత్తి చూపించినట్టు లేదు. పాపులతో సుంకర్లో తిన్ని తాగుతున్నాడు, ఈయనేమి భక్తిపరుడు అన్నాడు. తిండిపోతూ మద్యపాని అన్నాడు. అవును, తిండిపోతు అన్నాడు యేసుప్రభుని. ఎందుకంటే సుంకర్లతో పాపులతో కలిసి ఎట్టబడితే అట్ట తింటున్నాడు. యోహాన్ తినలేదు. వాళ్ళకు ఏంటి ఒక ప్రూఫ్, యోహాన్ తినలేదు. నిజంగా ప్రవక్త అయితే యోహాన్ లాగా ఉండాలి. యోహాను నమ్మలే, ఈయన నమ్మలే. యేసుప్రభు పాపులతో తిని తాగుతుంటే తిండిపోతూ సుంకర్లకు పాపులకు స్నేహితులున్నారు, మద్యపాని అన్నారు. దెయ్యాలు వెళ్ళగొడితేనేమో బయల్జెబూల వాళ్ళని వెళ్ళగొట్టారు. సో తీర్పు తీర్చే మెంటాలిటీ ఎప్పుడు క్రైస్తవులకు ఉంది. యాకోబు గారు మొదటి శతాబ్దంలో ఉన్న సంఘానికి యేసుప్రభు చనిపోయి వెళ్ళిన కొన్ని సంవత్సరాల తర్వాత రాసిన పత్రికలో కూడా కనికరం చూపించమంటున్నాడు. దరిద్రుల విషయంలో కనికరం, ధనవంతుల దగ్గర ఒకలాగా, దరిద్రుల విషయంలో ఒకలాగా. కనికరం తీర్పును మించి అతిశయపడింది. తీర్పు తీర్చడం చాలా ఈజీ, కానీ తీర్పును మించి అతిశయపడేది కనికరం. నేను తీర్పు తీర్చా, శిక్షించాను, చంపేశాను అనుకుంటుంది. ధర్మశాస్త్రం అది. తప్పు చేశాడా, చంపేశానా? యేసుప్రభు ఏందో తెలుసా? కృపా సత్య సంపూర్ణ. అందుకే మనం ధర్మశాస్త్రానికి లోనైన వారం కాదు. We are not in the law, we are in the grace. మనం కృపకు లోనైన వాళ్ళమే. కృప కింద ఉన్నాం, మనం ధర్మశాస్త్రం కింద లేము. ధర్మశాస్త్రంలో ఉన్న రోజు ధర్మశాస్త్రం అనే కాడి మోస్తూ బతికినాం. అది చెయ్యాలి, ఇట్టుండాలి, అట్టుండాలి, ఇట్టుండాలి, లేకపోతే ఇట్టు శిక్ష. మన మెంటాలిటీ ఆ పరిశీలన మెంటాలిటీ లాగే ఉంది.
కృప కిందికి వచ్చినప్పుడు, కృప మనం పొందినప్పుడు, కనికరం మనం పొందినప్పుడు కనికరం చూపించగలుగుతాం. అందుకే కొన్నిసార్లు మనం ఎంత తప్పిపోతే అంత కనికరం పొందుతాం. అంత కనికరం పొందితే అంత దేవుణ్ణి గుర్తించగలుగుతాం. వేరే వాళ్ళ మీద చూపించగలుగుతాం. అందుకని అందరిని అవిధేయత స్థితిలో ఎందుకు ఉంచాడంటే అందరి మీద కరుణ చూపించాలని. మనం అవిధేయులై పోగొట్టుకున్నప్పుడు దేవుడు చూపించిన కరుణను బట్టి ఈరోజు ఎంతోమంది లోకంలో ఎంతోమంది అవిశ్వాసులు, అవిధేయులు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వాళ్ళు ఉన్నా వాళ్ళ మీద చూపించగలిగేంత మనస్తత్వము ఎప్పుడు వచ్చిందంటే ఆ కనికరం ఫస్ట్ మనం పొందినప్పుడు, ఆ కనికరం రుచి ప్రభు దగ్గర మనం చూసినప్పుడు మనం వేరే వాళ్ళకి చెయ్యి ఇయ్యగలుగుతాం. వేరే వాళ్ళని అలా చూడం, వేరే వాళ్ళని అలా మాట్లాడడం, వేరే వాళ్ళని అలాగా భావించం. యేసుప్రభు టైంలో పరిసయ్యులు అలా ప్రవర్తించారు. యాకోబు టైంలో సంఘంలో ఉన్న వాళ్ళు అలా ప్రవర్తించారు. కనికరము బల్ల కంటే గొప్పది, కనికరము తీర్పు కంటే గొప్పది. కనికరము చూపించగలిగే, తీర్పు తీర్చడం మన పని కాదు. ఒక వ్యక్తి లోకంలో పాపిగా కనపడవచ్చు, దేవుని దృష్టిలో ఎంత నిర్దోషుడో. ఒక వ్యక్తిని ఈ లోకంలో దోషి అని తీర్పు తీర్చవచ్చు, దేవుని దృష్టిలో ఎంత నిర్దోషం మనకేం తెలుసు. పుస్తకం మీద పేజీని బట్టి బుక్ను అంచనా వేయద్దని జనరల్గా కొటేషన్ వాడతారు. పైన ఉన్న దాన్ని బట్టి మనం వెంటనే తీర్పు తీర్చేయడానికి లేదు. మనం చూసిన దాన్ని బట్టి, ఒక మాటను బట్టి, ఒక క్రియను బట్టి వి సింప్లీ పాస్ జడ్జిమెంట్ అన్నమాట. సింపుల్ గా పాస్ చేస్తాం ఒక తీర్పుని. ఎవరైతే తీర్పు తీర్చకుండా ఈవెన్ దో వాళ్ళు వ్యభిచారులు, తాగుబోతులు, దొంగలైనా ప్రభులాగా కనికరం చూపించగలిగే మెచ్యూరిటీ వచ్చినప్పుడు మనం కృప కిందికి వచ్చినట్టు ధర్మశాస్త్రం కింద రాము. ధర్మశాస్త్ర ప్రకారం మనుషులను చూడము, కృప కింద చూస్తాము, కృప చూపిస్తాము, కృప పొందేవారిలో వాళ్ళని చేరుస్తాము. అందుకనే కనికరమనే కోరుతున్నాను, బలిని కోరననే వాక్య భావం మీకు తెలిస్తే, మీకు తెలిస్తే నిర్దోషులను పట్టుకొని దోషులను తీర్పు తీర్చారు. ఇక్కడ కూడా కనికరం చూపిస్తే తీర్పు కంటే అతిశయం కలిగింది. అందుకని తీర్పు తీర్చడం, భక్తిగా స్ట్రట్టుగా ఉండడం పెద్ద విషయం కాదు. కనికరం చూపించడం గొప్ప విషయం. తప్పులు ఎత్తి చూపడం సింపుల్. ఒక వ్యక్తిని తప్పులు చూపించి దూరం పెట్టడం చాలా సింపుల్. కనికరం చూపించడం చాలా మెచ్యూరిటీ రావాలి. వ్యభిచారులైనా, మోసగారులైనా, వాళ్ళు దొంగలని తెలిసినా, దోచుకునే వాళ్ళు తెలిసినా వాళ్ళ మీద కనికరం చూపించడం, వాళ్ళతో వాళ్ళతో ఉండడం చాలా మెచ్యూరిటీ రావాలి. దానికి నేను ఆజ్ఞలు పాటిస్తున్నా, స్ట్రిక్ట్గా ఉంటానని పరిశీలనలాగా పట్టుకొని ఊగలాడడం చాలా ఈజీ. అదే గొప్ప అనుకుంటారు. నేను ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాను, నేను ఇంత చేస్తున్నాను, నేను ఇంత ఇలాగ ఉంటున్నాను, సో నాకేంటి. కనికరం చూపించిన వాళ్ళందరూ లూజ్ అయినట్టు కాదు, వాళ్ళ భక్తి పోయినట్టు కాదు. వ్యభిచారం చేసే ఆమెని వెనకేసుకొని రాలే ప్రభు, కనికరం చూపించాడు. ఇక్కడ వెన్నులు దంచిన వాళ్ళని ప్రభు వెనకేసుకొని రాలేదు, కనికరం చూపించాడు. ఇక్కడ సంఘంలో కూడా కనికరం తీర్పు కంటే గొప్పదని చెప్తున్నాడు. అవి మనకు తెలియనన్ని రోజులు ధర్మశాస్త్రంలో బతుకుతాం, తీర్పులో బ్రతుకుతాం, తీర్పు తీర్చే వాళ్ళని చూసినట్టు చూస్తాం. మనం ఏదో పెద్ద భక్తులం అని అందరినీ దూరం పెడతాం. మనం పెద్ద స్ట్రిక్ట్ అని అందరినీ మనల్ని మనమే ఊహించుకుంటాం. ఒకప్పుడు నేను అలాగ ఉన్నా, కానీ మెచ్యూరిటీ వచ్చినప్పుడు, కనికరం చూపించడం ఆ స్థాయి వచ్చినప్పుడు మారుతాం. మనం మారుతాం. అది మంచి కోసం మార్పు, చెడు కోసం మార్పు కాదు. మెచ్యూరిటీ అది క్రైస్తవ్యంలో. మాటలు మారుతాయి, క్రియలు మారుతాయి, సహవాసం మారుతుంది, ఒక మనిషిని చూసే విధానం మారుతుంది, ఒక వ్యక్తిని భావించే విధానం మారుతుంది, నన్ను నేను చూసుకోవడం మారింది.
నన్ను నేనెంత పాపినో చూస్తాను, అప్పుడు వేరే వాళ్ళు ఎంత పరిశుద్ధిలో చూస్తాను. ఇప్పటిదాకా ఏందంటే మనం ఎంత భక్తులమా అని చూసుకుంటాం, వేరే వాళ్ళు ఎంత తప్పుడు అలా చూస్తాం. ఇది మనం క్యాలిక్యులేట్ చేసేది. ఎప్పుడైతే ఈ మెచ్యూరిటీ, కనికరం చూపించే భావజాలం వచ్చినప్పుడు, నేను నిజంగా ఇంత నీచుడిని, ఇంత పాపినా అని అంత మెంటాలిటీ మనకొస్తుంది. వేరే వాళ్ళు ఇంత మంచోళ్ళా అనే భావజాలం వస్తుంది. దానిలోకి రావాలి. ప్రభు యొక్క సందేశం అది. అందుకే కనికరాన్నే కోరుతున్నాం, బలి కోరను. దహన బలుల కంటే కూడా దేవునికి వచ్చిన జ్ఞానం కావాలన్నాడు. దేవుడు ఎలా మారిండో మనం మారాలి. పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వచ్చాడు. మరి అట్ట చెప్పావు గారు ఆ రోజు, అయ్యా ప్రభా ఇప్పుడు ఎందుకు ఇట్ట చెప్తున్నావు అని క్వశ్చన్ చేయగలుగుతామా? అది మంచి కోసం మార్పు. అది ఏదో లూజ్ ఇచ్చినట్టు అనిపించింది, అది లూజ్ ఇచ్చినట్టు కాదు. కృప అనేది లైసెన్స్ కాదు పాపం చేయడానికి. కృప అనేది పాపికి ఆశ్రయం. పరిగెత్తే వారికి, దాక్కునే వారికి, భయపడుతూ రాలేని స్థితిలో ఉన్న వాళ్ళకి, అమ్మో మనం భక్తులం కాదమ్మా, మనం దేవుని దగ్గరికి, దేవుని సేవకుల దగ్గరికి వచ్చేంత అర్హత మనకు లేదు అని దూరంగా ఉండే వాళ్ళకి అవకాశం కృప. అదే దేవుడు చేసింది, ఈరోజు చేయాల్సింది. కాబట్టి దేవుడు ఆ కనికరం అనే భావం ఏంటో, ఆ వాక్య భావం ఏంటో మనకు నేర్పించి తెలియజేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. క్రైస్తవ జీవితంలో మెచ్యూరిటీ లేక అప్పుడు నేను కూడా ప్రభువా ఇలాగే బ్రతికాను. స్ట్రిక్ట్గా ఉండడమే, అన్ని పాటిస్తూ పర్ఫెక్ట్గా ఉండడమే, కఠినంగా చెప్పడమే, కఠినంగా ఉండడమే, గద్దించడమే, ఖండించడమే, వాక్య విషయంలో స్ట్రిక్ట్గా ఉండడమే గొప్పది అని భావించాను. కానీ దానికంటే మించింది కూడా ఉంది. అది కనికరం ప్రభువా. ఎంత కనికరం చూపించావు. ఆ కనికరాన్ని నేను తప్పిపోయినప్పుడు నా మీద నువ్వు చూపించినప్పుడు నాకు అది అర్థం కాని స్థితిలో నా నీతిని బట్టి అతిశయించా. పరిశీలు శాస్త్రంలాగా ఉపవాసాన్ని బట్టి, దశంభాగాలను బట్టి, తర్వాత మందిరానికి వచ్చేదాన్ని బట్టి వాళ్ళ నీతంతా ధర్మశాస్త్రం ఆజ్ఞలను బేస్ చేసుకొని అతిశయించారు. అలా పాటించడం వల్లనే దోషులుగా తీర్పు తీర్చారు ప్రభువా. అలాగే నేను నీ ఆజ్ఞలు ఎన్ని పాటించానో దాన్ని బట్టి నేను మంచి అనుకొని పాటించడం వాళ్ళందరూ కాంప్రమైజ్ అని ఎన్నోసార్లు భావించాను ప్రభువా. కానీ కనికరం ఎంత గొప్పది ప్రభువా. కనికరం గురించిన భావాన్ని నేర్పించండి ప్రభువా. బలుల కంటే విలువైంది, అంటే ఆరాధన కంటే విలువైంది, ప్రార్థన కంటే విలువైంది, నీ సన్నిధికి వచ్చేదానికంటే విలువైంది. ఈరోజు కంపేర్ చేసుకుంటే వాటన్నిటికంటే విలువైంది ప్రభువా. అలాంటి విలువైన నీ భావజాలాన్ని నేర్చుకోవడానికి సాయించు. కనికరం చూపించే భావజాలాన్ని, తీర్పు తీర్చని ప్రభువా విధానాన్ని నేర్పించండి. ఎంత గొప్ప మాటలు ప్రభువా. ఈరోజు క్రైస్తవులు, విశ్వాసులు ఎంతో మంది ఇక్కడే ఆగిపోయారయ్యా. ఒక ఆజ్ఞను బట్టి, ఒక వాక్యాన్ని బట్టి, ఒక మాటను బట్టి మనుషులను చేర్చుకోలేని స్థితిలో, మనుషులను రాలేని స్థితిలో ప్రభువా. అది పాటించట్లేదు, ఇది పాటించట్లేదు, అట్లేరు ఇట్లేరు అని ఈరోజు సింపుల్గా తీర్పు తీర్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. కనికరించండి. నీ వాక్యాలను ప్రభువా తెలియజేయండి. నీ ప్రత్యక్షతలు ఇవ్వండి ప్రభువా. ఇంతవరకు తోడుగా ఉండి ఆరాధనలు సాయం చేసినందుకే వందనాలు చెల్లిస్తూ ఈ వారమంతా కూడా మీరు బలపరిచి నడిపించండి. సంఘాన్ని, పరిచర్యను, విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక జనాల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకడ కొరకై సిద్ధపరచండి. ఈ వారమంతా మాతో ఉండి నడిపించమని కోరుతూ
ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి ఇలా నేను సార్వత్రిక జనాలందరూ కూడా జీవించడానికి ప్రభువే సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.